पाश्चात्य देशधारिणी जय श्री कृष्ण चैतन्य गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. ఈరోజు వామన వరాహ ద్వాదశి, చాలా శుభప్రదమైనటువంటి రోజు. సో ఈ రోజున మనం దశావతార స్తోత్రం నుంచి శ్రీ జయదేవ గోస్వామి గారు చూసినటువంటి దశావతార స్తోత్రాన్ని మనం ఈరోజు పఠిద్దాం. ప్రణయ పయోధి జలే ధృతవానసి వేదం, ప్రళయ పయోధి జలే ధృతవానసి వేదం, అవిహిత విహిత్ర చరిత్రమకేదం, అవిహిత వహిత్ర చరిత్రమకేదం, కేశవధృతామీన శరీరా, కేశవధృత శుకర రూపా, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే, తవ కర కమల వరేణ కమద్భుత శృంగాం, లలిత హిరణ్య కశిపూ తను బృంగాం, కేశవధృత నర హరి రూపా, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే, చలయసి విక్రమణే బలిమద్భుత వామన, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే, క్షత్రియ రుధిరమయే జగత పరత పాపం, కేశవధృత భృగుపతి రూపా, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే,
వితరసి దిక్షురణే దిక్పతి కమనీయం దశముఖమౌళి బలిం రమణీయం కేశవధృత రామ శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే సదయ హృదయ దర్శిత పశునాథం కేశవధృత బుద్ధ శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ మలయచ్చ వహసి విధన కలయసి కరవాలం కేశవధృత కల్కి శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే శ్రీ జయదేవ కవిరమిదముదితముదారం శృణు సుఖదం శుభదం భవసారం కేశవధృత దశవిధ రూపా ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణం నమస్కృత్య నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే తతో జయముదీరయే నష్టప్రాయేష భద్రేషు నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం భాగవత సేవయా భాగవతి ఉత్తమ శ్లోకే భగవతి ఉత్తమ శ్లోకే భవతి నైష్టికీం భక్తిర్భవతి నైష్టికీం కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః గోవిందాయ నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈరోజు వరాహ ద్వాదశి, నిన్న మహిమ ఏకాదశి వ్రతాన్ని మనం జరుపుకున్నాం. ఏకాదశి రోజు తర్వాత వచ్చేటటువంటి ఒక గొప్ప వేడుక, ఒక గొప్ప ఉత్సవం, మహోత్సవం. ఇది వరాహ స్వామి అవతరించినటువంటి, ఆవిర్భవించినటువంటి రోజు. సో వరాహ స్వామి దశావతారాల్లో ఒక అవతారంగా మనకి జయదేవ గోస్వామి గీతంలో చాలా అద్భుతంగా వర్ణిస్తారు. ఏం చెప్తున్నారు? శశిని శూకర రూపాన్ని, చెప్పండి, శూకర రూపాన్ని ధరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము జయము. గర్భోదక సముద్రంలో మునిగిన విశ్వపు అడుగు భాగమునకు చేరిన ధరణి చంద్రునిపై మచ్చవలే నీ కొమ్ముదంతము యొక్క అంచున ఇమిడి ఉన్నది. సో ఈ విధంగా భగవంతుడు, కృష్ణుడు దేవదేవుడు, ఆయన ఎన్నో రూపాల్లో అవతరిస్తారు. బ్రహ్మ సంహితలో బ్రహ్మ చేసినటువంటి స్థుతిలో
భగవంతుని కీర్తిస్తాయంట. గోవిందం ఆది పురుషం తమహం భజామి దీపాక్షరేవ దశాంతరమభ్యుపేత్య దీపాయతే వివృతహేతు సమానధర్మ యస్తర్గైవ చ విష్ణుతయా విభాతి గోవిందనాది పురుషం తమహం భజామి. ఒక దీపాన్ని తీసుకొని ఇంకో దీపాన్ని వెలిగించాం. అదేవిధంగా ఆ రెండో దీపాన్ని తీసుకొని మిగతా దీపాలన్నింటినీ వెలిగించాం. సో దీపాచర్యవ దశాంతరం అభ్యుపేత్య. ఈ విధంగా ఒక దీపం అనేటువంటి దాంతో ఎన్నో దీపాలు వెలుగుతాయి, వాటికి సమానమైనటువంటి శక్తి ఉంటుంది. సో అదేవిధంగా భగవంతుడి యొక్క వివిధ అవతారాలు భగవంతుడితో సమానమే, అవి వేరు కాదు. అవి విష్ణు తత్వాలు అంటారు, విష్ణు స్వరూపాలు. సో ఇక్కడ కృష్ణుడు అవతారాల్లోకి రాడు. దశావతారాల్లోకి కృష్ణుడు ఉన్నాడు. మనం ఇక్కడ చూస్తాం, మొదటి నుంచి లెక్క పెట్టండి. ఎవరు ఇక్కడ? మత్స్య, కూర్మ, నరసింహ, వామన, వరాహ స్వామి, వరాహ, నరసింహ, వామన, రామ, బలరామ, పరశురామ, బలరామ, బుద్ధ, కల్కి. ఎన్ని అవతారాలు ఉన్నాయి? 10. సో శ్రీల జయదేవ గోస్వామి కృష్ణుడిని అవతారాల్లోకి ఎందుకు తీసుకొని రాలేదు? మర్చిపోయాడా? మర్చిపోయాడు ఆయన? పొరపాటు చేశాడా? ఏం జరిగిందన్నా? జయదేవ గోస్వామి దశావతార స్తోత్రాన్ని దర్శించినప్పుడు కృష్ణుడిని అందులో ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు? ఎందుకంటే కృష్ణస్తు భగవాన్ స్వయం. ఏంటి కృష్ణస్తు భగవాన్ స్వయం? ఆయన అవతారి, అవతారం కాదు. కృష్ణుడు ఎవరు? అవతారి. సమస్త అవతారాలన్నింటికి కూడా మూడెవరు? కృష్ణుడు. కృష్ణస్తు భగవాన్ స్వయం. వేదవ్యాసుల వారి తండ్రి గారు పరాశరముని భగవాన్ అనేటువంటి పదాన్ని నిర్వచనం చెప్తారు. భగవంతుడు అంటే ఎవరు? షడైశ్వర్య సంపూర్ణుడు. ఈ షడైశ్వర్యాలని సంపూర్ణంగా సమగ్రంగా ఉన్నటువంటి వాడు భగవంతుడు. సో కృష్ణుడు దేవదేవుడు, భగవంతుడు. ఆయన యొక్క ప్రధాన విస్తారమైనటువంటి రూపం బలరాముడు. బలరాముడి నుంచి చతుర్వ్యూహం, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవ. మళ్ళీ ఆ చతుర్వ్యూహం నుంచి 3 పురుషావతారాలు: మహావిష్ణు, క్షీరోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు. సో ఈ విధంగా కృష్ణుడు ఆయన సాక్షాత్తు భగవంతుడు. ఆయన అన్నిటికీ మూలకారకు. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం, అన్ని కారణాలకి కారణభూతుడు. సో భగవంతుడు కృష్ణుడు అవతారానికి మూలం ఏంటి? కారణం ఏంటి? ఆయన ఇష్టానుసారంగా ప్రకటమవుతాడు. ఆయనకి ఏం కారణం లేదు. ఆయన రావాలంటే ఏదో కారణం అవసరం లేదు. కానీ ఇక్కడ వివిధమైనటువంటి యుగావతారాలు, మన్వంతరావతారాలు, శక్తి ఆవేశ అవతారాలు ఏవైతే ఉన్నాయో ఆ అవతారాలు రావడానికి ఒక కారణం ఉంది, ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంటుంది. నరసింహస్వామి అవతరించడానికి ఎవరు? తన ప్రియభక్తుడైనటువంటి ప్రహ్లాదుని కాపాడడానికి. అలాగే మర్యాద పురుషోత్తముడైనటువంటి శ్రీరామచంద్రుడు అవతరించింది దీనికి, రావణాసుడి సంహారం కోసం. సో అదేవిధంగా బుద్ధుడు అవతరించారు దేనికి? ఎప్పుడైతే హింస అనేది విపరీతంగా పెరిగిపోతుందో, యశ్వ మీద గోమేద యజ్ఞమైనటువంటి నెపంతో విపరీతమైనటువంటి జంతువుల్ని బలించడం ఎప్పుడైతే ప్రారంభించారో దాన్ని ఆపడానికి బుద్ధుడు అహింసని బోధించడానికి బుద్ధుడు అవతరించారు. సో ప్రతి అవతారం కారణం ఉంది. అలాగే వరాహస్వామి యొక్క అవతారం మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఎన్నో తీర్థ క్షేత్రాల్లో భూవరాహస్వామి దర్శనం చేసుకుంటాం కదా. భూదేవి సమేతంగా వరాహస్వామిని ఎంతమంది దర్శనం చేసుకున్నారు ఇక్కడ? తెలుసా? తిరుపతికి వెళ్తే మొట్టమొదటి దర్శనం ఎవరు చేసుకోవాలి తెలుసా? వరాహస్వామి. క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి చెప్తారు వరాహస్వామితో. స్వామి అంటే ఇద్దరు ఒకటే అనుకోండి, కానీ మొట్టమొదట ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క పద్ధతి ఉంది. ఈ బృందావనంకి వెళ్తే బృందావనం యొక్క ధూళి శిరస్సును ధారణ చేసుకొని రాకపోతే యాత్ర సంపూర్ణం కదండి.
అలాగే జగన్నాథపురికి వెళ్ళి జగన్నాథ ప్రసాదాన్ని స్వీకరించకుండా రాకపోతే యాత్ర సంపూర్ణం కాదంటారు. అలాగే మాయాపూర్కి వెళ్ళి అక్కడ గంగానదిలో స్నానం ఆచరించకుండా తిరిగి వస్తే యాత్ర సంపూర్ణం కాదంటారు. సో అదేవిధంగా మనకి తిరుపతిలో భూవరాహ స్వామి దర్శనం చేసుకోకుండా వచ్చామనుకోండి యాత్ర సంపూర్ణం కాదు. అదేవిధంగా దర్శనం చేసుకోవడానికి ఒక విధి నియమం కూడా ఉంది, అది సాక్షాత్తు భగవంతుడు ఇచ్చిందే. మొట్టమొదటి దర్శనం భూవరాహ స్వామి దర్శనం చేసుకొని తర్వాత తిరుపతి బాలాజీ దర్శనానికి వెళ్ళాలి, అది అక్కడ క్షేత్ర విధానం. సో ఆ విధంగా భూదేవి సమేతంగా వరాహ స్వామిని మనం దర్శించుకుంటాం. మనకి ఇక్కడ దగ్గరలో కూడా సింగరాయకొండలో ఎక్కడుంది ఆలయం? సింగరాయకొండలో ఉంది. సింగరాయకొండ నరసింహస్వామి దర్శనం చేసుకున్నారా? సింగరాయకొండలో రాముల వారు ప్రతిష్ఠించారు. ఎవరిని? భూవరాహ స్వామి, త్రేతాయుగంలో. అది కూడా వరాహస్వామి శ్రీరాముడు ప్రతిష్ఠించారు. సో సింగరాయకొండలో ఉంది అక్కడ ఆలయం. సో చాలా చోట్ల మనం దర్శించుకోవచ్చు. మన దక్షిణ భారతంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అయితే మనం ఇక్కడ చదివాము భూవరాహస్వామి, భూదేవిని ఎప్పుడైతే ఈ హిరణ్యకశిపుడు యొక్క సోదరుడు, చిన్నవాడా పెద్దవాడా? చిన్నవాడు. సో ఇద్దరు కవలలుగా ఉన్నారుగా, ఇద్దరు ఒకేసారి. ఎవరి పుత్రులుగా అవతరించాడు? అడిగేది హిరణ్యకశిపుడి నుంచి, హిరణ్యాక్షుడి నుంచి. అదితి పుత్రుడు ఆదిత్యులు, దితి కశ్యపుడు. సో దితి నుంచి దైత్యులు వచ్చారు. వాడు పుట్టడానికి వాడి జన్మ వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి? అసుర సంధ్య వేళలో ఎప్పుడైతే దితి కశ్యపుడితో కలుస్తుందో ఆ విధంగా అసురులు ఇద్దరు ఉద్భవించారు భూమి. ఎందుకంటే ఈ రాక్షసులు, అసురులు, భూతగణాలన్నీ కూడా శరీరాన్ని కోల్పోయి సూక్ష్మదేహంలో పరిభ్రమిస్తుంటాయి అక్కడ. సో భూతనాథుడైనటువంటి శివుడు వీళ్ళు ఉద్ధరించడానికి ఒక శరీరం కావలేదు వాడికి. సో అందుకే వాళ్ళకి మళ్ళీ ఒక అవకాశం ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైనటువంటి దంపతులు నిండుకుంటారు ఇక్కడ, అంటే సమయం సందర్భం లేకుండా. సో ఆ విధంగా అసుర సంధ్య వేళలో కలిసినటువంటి కారణం చేత హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు ఇద్దరు కూడా ఉద్భవించారు. సో రావడంతో భూమి మీదకి ఎలా ఉన్నారట? చాలా బీభత్సమైనటువంటి ఆకారం, ఒక పర్వతంలాగా, చాలా బలిష్టమైనటువంటి ఆకారం. అలాగే చాలా పొడగాటి శరీరం, ఒక పర్వతంలాగా, అంటే ఆకాశాన్ని హత్తుకునేటువంటి విధంగా ఉన్నారట. వాడు ఒక్కొక్క అడుగు వేస్తుంటే ఢమ్ 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 అనే శబ్దం, భూమి కంపించిపోతున్నారు. హిరణ్యకశిపుడు ఆయన మొత్తం అన్ని దశ దిశలుగా అన్నింటినీ కూడా తన వశంలో చేసుకున్నాడు. దేవతా లోకాలని, ఋతువుల్ని కూడా తన యొక్క ఆధీనంలో పెట్టుకున్నాడు. తన కనురేప సైకిల్పై అన్నింటినీ కూడా నియంత్రించేవాడు. ఆ విధంగా శాసనం చేశారు. ఇక హిరణ్యాక్షుడు భూమిలో ఉన్నటువంటి ఖనిజములు, బంగారం అన్నీ కూడా తీసేసుకొని బంతి, ఏ విధంగా అయితే చిన్నపిల్లవాడు బంతి ఫుట్బాల్ ఆడుతాడో ఆ విధంగా బంతిని, ఆ భూమిని తీసుకెళ్ళి గర్భోదక సముద్రంలో పడేశాడు. ఈరోజు ఆ భూమిని వరాహస్వామి కాపాడబోయేంటే మనం ఇక్కడ ఈరోజు కూర్చునేవాళ్ళం కాదు. సో మనమంతా ఈరోజు కూర్చున్నామంటే వరాహస్వామి యొక్క అనుగ్రహం అంతే. అటువంటి స్వామి అవతరించిన రోజు. సో ఆ రోజునే వరాహ ద్వాదశి ఉంటాం. సో ఏ రూపాన్ని ధరించారు? శూకర రూపాన్ని. శూకర రూపం అంటే సంస్కృతంలో శూకరం అంటాం, మన వాడుక భాషలో. సో ఆ విధంగా పిలవడం మనకి నోరు రావట్లేదు. కానీ హిరణ్యాక్షుడు అదే విధంగా దూషిస్తున్నాడు. ఓ మృగమా, ఓ అడవి శూకరమా అని చెప్పేసి ఆ విధంగా సంబోధిస్తుంటే స్వామికి విపరీతమైనటువంటి బాధ కలిగిందని భాగవతంలో వర్ణిస్తారు. స్వామికి కూడా బాధ ఇస్తుందని
బాధే కదా. ఆయన కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా. భగవంతుడు కూడా హీ హ్యాస్ ఫీలింగ్స్ కదా. ఆయన బండరా అనుకుంటున్నారు. ఆయన కూడా ఇష్టాలు ఉంటాయా భగవంతుడికి? ఉంటాయా? ఉంటాయి. హ్యాస్ ఫీలింగ్స్. భక్తులు ఆయన దగ్గరికి వచ్చేసి ఆయన ప్రార్థించినప్పుడు, ఆయన ఎదుట 2 చేతులు ఎత్తి సంకీర్తన చేసినప్పుడు, ఆ విధంగా ఆయన సేవలో పాల్గొన్నప్పుడు నిస్వార్థంగా ఇప్పుడు భగవంతుడు కూడా మెచ్చుతాడు. అవునా? కానీ భగవంతుడి దగ్గర రాకుండా భగవంతుని మొహం చాటేసి భగవంతుడి యొక్క భక్తుని దూషిస్తూ ఆ విధంగా గదిగా ప్రవర్తిస్తే భగవంతుడికి బాధేస్తుంది కదా. సరే జరుగుతుంది. సో ఆ విధంగా భగవంతుడు బాధ చేసినారు ఎవరికి? వరాహస్వామికి. సో ఈ విధంగా వీళ్ళ భగవంతుని దూషించేవాళ్ళు చాలామంది ఉన్నారు కలియుగంలో. ముఖ్యంగా మాయవాదులు, శూన్యవాదులు, నిరాకారవాదులు భగవంతుడి యొక్క స్థానాన్ని తక్కువగా చేస్తూ వర్ణిస్తూ, నీకు స్వరూపం లేదు, నీకు ఆకారం లేదు, నువ్వు నిరాకారం, ఆ విధంగా అలా స్వరూపాన్ని లేదని చెప్పేసి భగవంతుడి యొక్క స్థానాన్ని మినిమైజ్ చేస్తూ దూషించేవాడు భగవంతుడికి బాధ అనిపిస్తుంది. సో వరాహస్వామి ఎస్పెషల్లీ ఆయన అవతరించడానికి కారణం ఏంటంటే ఇక్కడ మనకి దశావతార స్తోత్రంలో మనం పాడినటువంటి ఆ స్తోత్రం చెప్తారు. ఏమని చెప్తున్నారు? వసతి ధరణ శిఖరే ధరణి తవ లగ్న శశిని కలంక కలేవ నిమగ్న కేశవద్రీత శూకర రూప జయ జగదీశ హరే. వసతి ధరణ శిఖరే ధరణి తవ లగ్న. దశన శిఖరే అంటే తన యొక్క మోతి దగ్గర మీసాలు ఉంటాయి కదా, మీసాలతో పాటు 2 తెల్లటి కొమ్మలు ఉన్నాయి. స్వామివారు ఎలా ఉన్నారట? శ్వేత వర్ణంలో ఉన్నారండి. 2 సార్లు వస్తారు వరాహ స్వామి శ్వేత రక్త వర్ణంలో. శ్వేత వరాహ కల్పే అంటాం కదా. శ్వేత వరాహ సంకల్పం తీసుకున్నాం. శ్వేత వరాహ కల్పే జంబూ ద్వీపే భరత వర్షే భరత మండలి. సో శ్వేత వరాహంలో వచ్చారు. సో ఆ విధంగా శశిని కలంక కలేవ నిమగ్న అంటే ఆ విధంగా ధరణిని తన యొక్క కొమ్ము మీద, ఆ టస్క్ మీద ఏదైతే అమర్చి పెట్టారో భూమిని, అది చూసినప్పుడు ఎంత అద్భుతంగా ఉండదంటే స్వామి యొక్క అందంగా రూపం, ఆ రూపం ఎంత అందంగా ఉందని చెప్తున్నారు. చందమామతో పోలుస్తున్నారు. ఎవరితో పోలుస్తున్నారు? ఎవరది పోల్చేది? భక్తుడైనటువంటి జయదేవ్ గోస్వామి. అంటే స్వామి ఏ రూపంలో వచ్చినా చాలా అందంగా ఉంటారు. ఈవెన్ శూకర రూపంలో వచ్చినా కానీ చందమామలాగా ఉన్నారట. అలా అని ఆ భూమిని తన యొక్క దంతం మీద నిలుపుకొని ఆ విధంగా స్వామి సముద్ర గర్భంలో నుంచి భూమిని ఎత్తినప్పుడు శశిని కలంక కలేవ నిమగ్న. శశిని అంటే శశి అంటే ఎవరు? చంద్రుడు. అప్పుడప్పుడు చంద్రుడికి ఒక మచ్చ ఉంటుంది చూసారా? శశిని కలంక, ఆ మచ్చ ఏమంటారు? కలంక అంటారు. అంతేగా? సో స్వామి చంద్రుడిలాగా ఉన్నాడట, ఈ భూమి ఒక కలంకంలాగా ఉంది. సో ఆ విధంగా తెల్లటి శ్వేత వరాహం మీద అమర్చబడినటువంటి దంతం మీద ఉన్నటువంటి ఆ భూమి చంద్రుడి మధ్యలో ఉన్నటువంటి ఒక కలంకంలా నింపడుతుంది. శశిని కలంక కలేవ నిమగ్న. ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నారు. అప్పుడప్పుడు వరాహస్వామి ఆయన సముద్రం నుంచి లేచి రాయిలాగా శరీరాన్ని జలధరిస్తే ఏమవుతుంది? దులుపుకుంటుంటే మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ జలాలతో అంత భూమి అంతా పావనం అయిపోయిందంట. ఆ ఋషులంతా వేడుకుంటున్నారట స్వామి మా మీద కూడా అనుగ్రహం చేస్తుందని స్తుతిస్తున్నారు. ఆ స్వామి యొక్క అనుగ్రహం చేస్తే మనకి ఇప్పుడంతా ఈ కుశాగ్రాసం ఏదైతే మనం వాడుతాం యజ్ఞంలో, అది వరాహ స్వామి శరీరం స్వేదం నుంచి ఆ విధంగా ఉద్భవించినట్టు. సో ఆ విధంగా శశిని కలంక కలేవ నిమగ్న కేశవద్రీత శూకర రూప జయ జగదీశ హరే. ఆ శూకర రూపాన్ని దాల్చి స్వామి మన ధరణి భూమిని, ఈ భూమండలాన్ని కాపాడినారు. సో ఆ విధంగా భూమిని కాపాడిన తర్వాత భూమిని పత్నిగా స్వీకరించారు.
వామన అవతారంలో భూమి మీద పాదాన్ని మోపి ఆ పాద సేవ చేసుకునేటువంటి దాస్య భక్తిని అనుగ్రహించారు భూదేవి. ఎందుకంటే భూదేవి లక్ష్మీదేవి ఎప్పుడు ఏం చేస్తుంది, భగవంతుడి యొక్క పాదాల దగ్గర శాశ్వతంగా ఉంటుంది లక్ష్మీదేవి. అలాగే భూమిదేవికి కూడా పాద సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చారు. ఏ అవతారంలో? వామన అవతారంలో. అలాగే వరాహ అవతారంలో భూమిని తన యొక్క దంతం మీద నిలుపుకొని ఆ విధంగా భూదేవిని భార్యగా పత్నిగా స్వీకరించారు. అందుకే భూ సమేత వరాహ స్వామి. తిరుపతికి వెళ్తే అదే స్వరూపంలో దర్శిస్తారు. భూదేవి మనం భూమాత అంటాం. మనకి 7 తల్లులు ఉన్నారు అందరికీ కూడా. ఆత్మమాత, గురుర్ పత్ని, బ్రాహ్మణి రాజపత్నిక, ధేనుర్ధాత్రి తథా పృథ్వీ, సప్తైతాం మాతర స్మృత. ధేను ధాత్రి తథా పృథ్వీ. పృథ్వీ అంటే భూమి. భూదేవి తల్లితో సమానం. సో ఆ విధంగా భూదేవిని మనం తల్లిగా పిలుస్తాం. సో ఆ భూదేవిని భూమి నుంచి పైకి ఎత్తి ఆ భూదేవి తిరుగుతున్నటువంటి కక్షలో మళ్ళీ దాన్ని నిలిపి ఆ విధంగా భగవంతుడు దాన్ని సంరక్షించారు. మనకున్నటువంటి విశ్వంలో మొత్తం 3 ఏముంది? నీరే ఉంది. సో ఆ విధంగా బ్రహ్మ యొక్క బాధను తొలగించారు. ఎందుకంటే బ్రహ్మ చింతాగ్రస్తుడై ఉన్నాడు. ఏ కారణం చేత? సృష్టించినటువంటి సృష్టిని దాన్ని ధ్వంసం చేస్తే ఎవరికి దానికి సమస్య? సృష్టించినటువంటి సృష్టికర్తకి. అయితే బ్రహ్మ సృష్టికర్త, ప్రధాన సృష్టికర్త కాదు. భగవంతుడు కృష్ణుడే ప్రధాన సృష్టికర్త. సర్గ అంటారు. విసర్గ అంటే ఆ సృష్టిని మళ్ళీ పునర్నిర్మాణం చేసేటువంటి కార్యభారాన్ని ఎవరికి ఇచ్చారు? బ్రహ్మకి ఇచ్చారు. అందుకే బ్రహ్మని ద్వితీయ సృష్టికర్త అంటారు. ఈజ్ అ సెకండరీ క్రియేటర్. సో ఆ విధంగా బ్రహ్మ భూమిని కాపాడారు. ఆ విధంగా తను ఆ చింతాగ్రస్తుడైన ఉన్నప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా ఆయన యొక్క నాసికలో ఉన్నటువంటి నాసిక రంధ్రం నుంచి ఉద్భవిస్తారు. ఎవరు? వరాహస్వామి. ఆ విధంగా నాసికం యొక్క రంధ్రం నుంచి ఉద్భవిస్తారు. బొటనవేలులో ఉన్నటువంటి సగ భాగంలో, ఈ బొటనవేలుని సగం చేస్తే ఎంత ఉంటుందో దాని యొక్క పరిమాణం, అదే చిన్నటి స్వరూపంలో అవతరించారు. కానీ బయటికి రాగానే అమాంతంగా ఒక పెద్ద ధీవత్సమైనటువంటి ఒక విరాట రూపంలాగానే ఆయన శరీరాన్ని దాల్చారు. వరాహస్వామి బ్రహ్మాశ్చర్యపడు. ఎవరి జీవి? తర్వాత ఆయనకు అర్థమైంది ఎవరో కాదు, సాక్షాత్తు ఆ దేవతల యొక్క ప్రార్థన మేరకు అందరూ కూడా ప్రార్థించినటువంటి ప్రార్థనను ఆలకించి ఆ భగవంతుడే రూపాన్ని దాల్చారు. ఎందుకు ఈ రూపాన్ని దాల్చారు? ఎందుకంటే చూసారా, ఎవరు వాసన చూస్తారు? శూకరం. ఎక్కడైనా సరే వాసనతో పంచికట్టేటటువంటి జీవులు అన్నమాట. సో ఎక్కడుంది? భూమి, ధరణి. సో గర్భోదక సముద్ర గర్భంలో, గర్భాశ్రయంలో ఉంది. మరి అందులోకి వెళ్ళాలంటే ఎవరికి సాధ్యం? శూకరానికి. సో మొత్తం అందుకే ఆ రూపాన్ని దాల్చారు. సో ఆ విధంగా భూమిని మళ్ళీ తీసుకొచ్చి కాపాడారు. బ్రహ్మ ఇక తన కుమారుడైనటువంటి మనువుతో అంటారు, ఆదేశిస్తారు. ఇంకా సృష్టి అనేది ఏర్పడాలి కదా, సో అందుకే మనువుకి ఆదేశిస్తారు. మనువు బ్రహ్మ యొక్క పుత్రుడు. సో అలాగే బ్రహ్మదేవుని యొక్క మానస పుత్రుడు చతుష్కుమారుడు. అలాగే బ్రహ్మ యొక్క రౌద్రాన్ని ఉద్భవించినటువంటి వారు ఎవరు? కనుబొమ్మల మధ్య నుంచి ఉద్భవించినటువంటి వారు ఎవరు? శివుడు, రుద్రుడు, శివుడు. సో ఆ విధంగా బ్రహ్మ యొక్క మానస పుత్రుడైనటువంటి చతుష్కుమారుడు చాలా తెలియగలవాడు. బ్రహ్మ నాడు వెళ్ళి ఉత్పత్తి చేయండి, ఎందుకంటే మనుషులు కావాలి కదా. భూమి ఒక అపార్ట్మెంట్ కట్టేసి వదిలిపెడతాం దాంట్లో. సో అపార్ట్మెంట్ కట్టినప్పుడు దాంట్లో ఉండడానికి మనుషులు కావాలి. సో ఆ విధంగా ఈ సృష్టిని నిర్మించినటువంటి బ్రహ్మ ఆదేశించినప్పుడు చతుష్కుమారులు అంటారు, మేము బంధనంలో వెళ్ళిపోదలుచుకోలేదు,
ఈ విధంగా బంధనంలో ఇరుక్కోదలుచుకోలేదు, నేను మాత్రం మమ్మల్ని వదిలిపెట్టండి. సో బ్రహ్మని మానసపుత్రులైనటువంటి వారు, బ్రహ్మ యొక్క మనస్సు నుంచి ఉద్భవించినటువంటి వారు కాబట్టి చాలా తెలియగలవాడు. బంధనంలో ఇరుక్కోకుండానే బయటపడ్డాడు. తర్వాత మళ్ళీ ఇలా మనవు ఆ పరమశివుని ప్రజాపతుల్ని సృష్టించి ఆ విధంగా ఈ ప్రక్రియేషన్ ఈ జీవులందరినీ కూడా ఏర్పాటు చేశారు. సో ఈరోజు ఇది ఇంగ్లీష్లో ఉంది, భాగవతం 2వ స్కంధం. ఇందులో 7వ అధ్యాయం నుంచి బ్రహ్మోవాచ ద షెడ్యూల్డ్ ఇన్కార్నేషన్ విత్ స్పెసిఫిక్ ఫంక్షన్, అంటే ప్రత్యేకమైనటువంటి అవతారాలు, ఈ విధమైన ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాన్ని నిర్వహించడానికి ఇచ్చినటువంటి అవతారాల గురించి చర్చించారు ఈ 7వ అధ్యాయంలో. దీన్ని మనం ఇలా చదువుదాం. బ్రహ్మోవాచ యత్రోద్యత క్షితి తలో క్షితితల ఉదాహరణాయ వివృత హృదిమ తనుం యజ్ఞమయీ అనంత అంతర్ మహా ఆర్ణవే ఉపాగతం ఆది నిత్యాం దంష్ట్రాయ అధిరం వజ్రధారః దద్రుహ. Translation. Lord Brahma said, when the unlimited powerful Lord assumed the form of a boar as the pastime, just to lift the planet Earth, which was drawn into the great ocean of universe called Garbhodaka, the first demon Hiranyaksha appeared, and the Lord pierced him with his tusk. So Brahma was and Brahma పలుకున్నవిషయం బ్రహ్మ చెప్తున్నారు. అనంతమైనటువంటి శక్తి సంపన్నుడైనటువంటి ఆ దేవదేవుడు, సర్వశక్తిమానుడైనటువంటి ఆ భగవంతుడు శుక్ర రూపాన్ని ధరించి ఈ భూమిని కాపాడారు. సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ క్రియేషన్, ఈ సృష్టికి పూర్వం, ద డిమెన్స్ అండ్ డెమిగాడ్స్ ఆర్ ద వైష్ణవాస్ ఆర్ ఆల్వేస్ the two classes of living being to dominate the planet of the universe. సో ఈ సృష్టికి ముందు నుంచే మనకి ఈ సృష్టి ప్రారంభం నుంచే ఉన్నారు 2 తరగతులు చెందినటువంటి వారు. డీమన్స్ అంటే అసురులు, డెమిగాడ్స్ అంటే సుర. అంటే భగవంతుడి యొక్క ఆదేశానుసారంగా, భగవంతుడి యొక్క నిర్దేశానుసారంగా కార్యాలు చేసే వాళ్ళందరినీ కూడా సుర అంటారు. భగవంతుడు ఇచ్చినటువంటి నిర్దేశాన్ని ధిక్కరించేటటువంటి వారిని అసుర అంటారు. సో దేర్ ఆర్ ఆల్వేస్ 2 classes of living in beings. Lord Brahma is the first demigod. దేవతలందరిలో కూడా మొట్టమొదటి ప్రధాన ఉపదేవతల కింద వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి వారు ఎవరు? బ్రహ్మ. బ్రహ్మ కూడా ఎన్నో తలాల బ్రహ్మ ఉన్నారు. మనం ఎక్కువగా వినేది ఎవరి గురించి? చతుర్ముఖ బ్రహ్మ. అలాగే 10 తల బ్రహ్మలు ఉన్నారు, 100 తలల బ్రహ్మ ఉన్నారు, 1000 తలల బ్రహ్మ ఉన్నారు, వివిధ లోకాలు. సో బ్రహ్మ ఈజ్ ద ఫస్ట్ డెమిగాడ్, మొట్టమొదటి ఉపదేవత బ్రహ్మ. అండ్ ద హిరణ్యాక్ష ఈజ్ ద ఫస్ట్ డెమన్ ఇన్ ద యూనివర్స్. మొట్టమొదటి రాక్షసుడు ఎవరు? హిరణ్యాక్షుడు, మొట్టమొదటి దైత్యుడు. ఓన్లీ అండర్ సర్టన్ కండిషన్ do the planets float as weightless balls in the air, and as soon as these conditions are disturbed, the planets may fall down in the Garbhodaka ocean. So భగవంతుడు ఎంతో అనంత కోటి బ్రహ్మాండాలన్నీ కూడా సృష్టించి, ఆయన సృష్టి యొక్క రచన ఎంత అద్భుతంగా ఉంది చూడండి. అవన్నీ కూడా అవి తేలియాడుతున్నాయి ఇక్కడ ఈ అంతరిక్షం. అవి తేలి ఆడుతూ ఆ విధంగా వాటి కక్షలు అవి తిరుగుతూనే ఉన్నాయి, ఒకదాంతో ఒకటి కొలైడ్ అవ్వట్లేదు, జీకొనట్లేదు. సో ఇన్ని బ్రహ్మాండాలు సృష్టించి వాటి యొక్క కక్షలు తిరిగేటటువంటి విధంగానే వాటిని అంతరిక్షం నింపి ఉంచడం అది భగవంతుడికే సాధ్యం, భగవంతుడి యొక్క శక్తి. సో అవి కొంచెం ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి, లేకపోతే ఒకటి సరిగా దాన్ని ఒక బ్యాలెన్స్ తప్పింది అనుకుంటే అప్పుడు ఏమైతే
అవాంతంగా గర్భోదక సముద్రంలో పడిపోతాయని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఈ గర్భోదక సముద్రం అనేది ఈ సృష్టిలో సగానికి 3/3 పైన గర్భోదక సముద్రమే ఉంది, అంటే మొత్తం జలమే ఉంది. ఓన్లీ 1/4 ఆఫ్ ద పార్ట్ ఈస్ భూమి. ద అదర్ హాఫ్ ఈస్ ద స్పియరికల్ డోమ్ విత్ ఇన్ ద ఇన్యూమరబుల్ ప్లానెటరీ సిస్టమ్ ఎగ్జిస్ట్. మిగతా అన్ని కూడా అవన్నీ ఈ అనంతకోటి బ్రహ్మాండాలు, గ్యాలక్సీ అంటాం కదా, ఇవన్నీ కూడా మొత్తం ఉన్నాయన్నమాట. మొత్తం అంతర్వ్యాప్తి చెందిన మిగతా ప్రదేశం. The floating of the planet is the weightless air is due to the inner constitution of globes and the modernized drilling of the earth to exploit oil from within is a sort of disturbance by the modern demons and can result in great harmful reactions to the floating condition of the earth. సో ఈ విధంగా ఈ తేలియాడుతున్నటువంటి ఈ భూమండలాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆంతరాయం అనేది ఎప్పుడు సంభవిస్తుందట, ఎప్పుడైతే భూమిని బద్దలు కొట్టి బాగా డ్రిల్లింగ్ మిషన్లతో తవ్వకాలు తవ్వి ఆ విధంగా దాని నుంచి ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం అని చెప్పేసి, లేకపోతే భూమిలో ఉన్నటువంటి ఖనిజాలను బయటికి తీయడం ఉద్దేశంతో, ఇదంతా ఎక్స్ప్లాయిటేషన్. అంటే భూమిని ఈ కారణం చేతనే భూమి భూస్థాపితం అయిపోతుందని చెప్తారు. అందుకే ఇది ఒక కారణం అని చెప్తారు. ఈ భూమి డిస్టర్బెన్స్ అనేది, అంటే కలత చెందడానికి కారణం ఇదే అని చెప్తున్నారు. ఏ సిమిలర్ డిస్టర్బెన్స్ వాస్ క్రియేటెడ్ ఫార్మలీ బై డీమన్స్. అంటే అప్పుడు పెద్ద పెద్ద రాక్షసులు ఈ విధంగా ఇదే పని చేశారు. భూమిని భూసారం ఉన్న బంగారాన్ని అన్నింటినీ తీసుకొని హిరణ్యకశిపుడు ఏం చేశాడు, భూమిని గర్భోదక సముద్రంలో తోసేశాడు. ఇప్పుడు ఉన్నటువంటి చిన్న చిన్న రాక్షసులు అంటే చూస్తే మాత్రం సూటు బోట్ వేసుకుంటారు, కానీ ఏం చేస్తారు, వాళ్ళు చేసే పని కూడా అదే. భూమికి తవ్వకాలు తవ్వి ఆయిల్ అని చెప్పి, పెట్రోలియం అని చెప్పి, ఈ ఖనిజాలు అని చెప్పేసి భూమి భ్రష్టు పట్టిస్తుంటారు. సో ఆ విధంగా a similar disturbance was created formally by a demon headed by Hiranyaksha, the great exploiter of gold rush. హిరణ్య అంటే అర్థం ఏంటి, బంగారం. సో హిరణ్యాక్షుడు ఏంటి, బంగారం కోసం అర్థం చేశాడు. హిరణ్యకశిపుడు అంటే పేరులో ఉన్నటువంటి అర్థం తెలుసా. హిరణ్య అంటే బంగారం, కశిపు అంటే పానుపు. బాగా బంగారాన్ని మెత్తటి పానుపుని కోరుకునేటటువంటి రాక్షసుడు, అంటే ఇంద్రియ సుఖాన్ని కోరుకునేటటువంటి వాడు కాబట్టి హిరణ్యకశిపుడు. అలాగే హిరణ్యాక్ష అంటే అర్థం ఏంటి, బంగారం కోసం భూమిని ఆ విధంగా గర్భోదక దాంట్లో కోసేసాడు. The earth was detached from its weightless condition and fell down into the గర్భోదక ocean. సో ఆ కక్షలో తిరుగుతున్నటువంటి ఆ భూమండలం గర్భోదక సముద్రంలో తోసి వేయబడింది. ఎవరితో, హిరణ్యాక్షుడు. The Lord as the maintainer of the whole creation of the material world therefore assumed the gigantic form of a boar with a proportionate snout and picked up the earth from within the water of Garbhodaka. సో ఆ కారణం చేతనే స్వామి భగవంతుడు ఏ అవతారాన్ని దాల్చారు, వరాహ రూపాన్ని దాల్చారు, శూకర రూపాన్ని దాల్చారు భూమిని కాపాడడానికి. సో ఎంత థ్యాంక్ఫుల్గా ఉండాలి మనం. ఈరోజు మనం ఉండేవాళ్ళం ఇక్కడ కూర్చొని, స్వామిగా కాపాడండి మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం, లేకపోతే ఎక్కడ ఉండేవాళ్ళం మనకి కదా. సో అంతగా భూదేవిని రక్షించినటువంటి స్వామి, సో ఎంత మనం థ్యాంక్స్ చెప్పాలి. అందరూ మర్చిపోయారు, లైఫ్ బిజీ షెడ్యూల్లో ఈ విషయాన్ని మర్చిపోయారు. దేశాన్ని కాపాడాడు, నా రాష్ట్రాన్ని కాపాడాడు. అప్పుడప్పుడు ఒక పొలిటీషియన్ చనిపోతే ద ప్రొటెక్టర్ ఆఫ్ ద ఏషియా హ్యాస్ లెఫ్ట్ హిస్ బాడీ అని చెప్పేసి ఆయనకి చందనంతో మొత్తం చందనం అంతా తీసుకొచ్చి చందనం చెక్కలతో ఆయన అంత్యక్రియలు చేశారట. చందనంతో ఆయన శరీరాన్ని దాన సంస్కారం చేశారు. మరి భగవంతుడు ప్రొటెక్టర్ ఆఫ్ ఏషియా, ఆసియా దేశాన్ని కాపాడినటువంటి వాడు అంతరించిపోయాడు. ఈజ్ నో మోర్.
అని చెప్పి చందనం చెక్కలతో ఆయనకి అంత క్రియేట్ చేశారు. మరి మొత్తం భూమండలాన్ని కాపాడినటువంటి స్వామికి ఏం చేయాలి? మనం ఎంత అభిషేకం చేయాలి, ఆయనకి ఇన్ని పూజలు చేయాలి అని ఏ విధంగా స్మరించాలి, ఏ విధంగా సేవ చేయాలి అని మర్చిపోయాం. సో ఆ విధంగా భూమండలాన్ని కాపాడు. శ్రీ జయదేవ్ గోస్వామి, a great Vaishnava poet, sang the follows: వసతి దశన శిఖరే ధరణి తవ లగ్న శశిని కలంక కలేవ నిమగ్న కేశవద్రీత శుకర రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే. O Keshava, O Supreme Lord, who have assumed the form of a boar, O Lord, the planet Earth rests on your tusk, and it appeared like a moon engraved with spots. సో భగవంతుడు ఏ రూపాన్ని దాల్చినా అందులో చాలా అందంగా ఉంటాడు. శూకర రూపాన్ని దాల్చిన అందమైనటువంటి శూకరుడు, నరహరి రూపాన్ని దాల్చినా చాలా ఆకర్షణీయంగా ఉంటాడు నరహరి, ఆ నరసింహస్వామి. అప్పుడప్పుడు ఈ రెండు అవతారాలు ఒకేసారి జరిగినాయి కదా. మొట్టమొదటి అవతారం ఏమన్నాం? వరాహస్వామి. రెండవ అవతారం ఏంటి? నరసింహస్వామి. ఇద్దరు కలిసి అవతరించినటువంటి, ఇద్దరు కలిసినటువంటి స్వరూపం ఏది ఉంది మనకి దక్షిణ భారతం. వరాహస్వామి, వరాహ నరసింహస్వామి. ఇక్కడ సింహాచలం. ప్రహ్లాదు కోరుకున్నారు, స్వామి మా తండ్రి గారిని చంపినప్పుడు మీ యొక్క చాలా విద్యామంగళ స్వరూపాన్ని దర్శించుకున్నాను స్వామి. తీవ్రమైనటువంటి నరహరి రూపాన్ని, ఆ ఉగ్ర రూపాన్ని. సో అదేవిధంగా మీరు మా చిన్నాలను సంహరించినప్పుడు ఎవరు? హిరణ్యాక్షుడిని వధించినప్పుడు ఏదైతే రూపాన్ని దాల్చారో ఆ రూపాన్ని దర్శింపజేయండి అని కోరుకున్నప్పుడు శిరస్సు మాత్రం వరాహస్వామిది, శరీరం వచ్చేసి నరసింహస్వామిది. సో శిరస్సు వరాహస్వామితో పాటు కూడుకున్నటువంటి నరసింహ స్వరూపం, కలియుగతో ఉన్నటువంటి స్వరూపమే సింహాద్రి నరసింహస్వామి. ఆ విధంగా స్వామి అంత అద్భుతంగా దర్శనమిస్తారు. So, such a symptom of incarnation of the Lord, the incarnation of the Lord is not concocted idea of fanciful men who create an incarnation of imagining. ఇటువంటి అవతారాలు ఏవైతున్నాయో ఇట్స్ నాట్ ద కాంకాక్టెడ్, అంటే ఏదో ఊహా కల్పితాలతో సృష్టించబడినటువంటి స్వరూపాలు కాదు. సాక్షాత్తు భగవంతుడి యొక్క ప్రతిరూపం. భగవంతుడు స్వయంగా ఆయన వెలిసిన, ఆ విధంగా వెలిసినటువంటి స్వరూపాలు ఏదో ఊహించి చిత్రీకరించింది కాదు. ఒకసారి మంగళగిరి క్షేత్రానికి ఒక నాస్తికుడు వచ్చాడు. స్వామి నోట్లో పానకం పోస్తుంటే, పానకం తాగుతారా పాడాలి అన్ని కథలు చెప్తున్నారు, మీరు స్టోరీలు అందుతున్నారు, నేను ఇప్పుడే రుజువు చేస్తానని చెప్పి చేయి నోట్లో పెట్టాడు. ఏది? స్వామి నోట్లో. వెంటనే చేయి పడిపోయింది, పారాలసిస్ వచ్చి పని చేయకుండా. మళ్ళీ దానికి ప్రాయశ్చిత్తంగా పెద్ద గోపురాన్ని కట్టాడు. అందుకే కొండపైన ఆలయం కింద ఒకటిగా ఆలయం, గోపురం ఎంత పెద్ద గోపురం చూసారా, అంత పెద్ద గోపురాన్ని కట్టాడు ఆ జమీందారు. సో కొంతమందికి వాత పడితే కానీ అర్థం కాదు. దైత్యులకి, రాక్షసులకి భగవంతుడి యొక్క ఉన్నావా, నువ్వు ఉంటే స్తంభంలో ఉన్నావా, అక్కడ ఉన్నావా, ఇక్కడ ఉన్నావా, సో సవాల్ చేశారు. పరమభక్తుడైన భగవంతుడు సవాళ్ళు ఎదురు చేశారు కదా అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి సవాళ్ళు తీసుకొని భగవంతుడు రాలేదు. ఇక్కడ తన ప్రియభక్తుడైనటువంటి ప్రహ్లాదుడి యొక్క ప్రార్థన మేరకు భగవంతుడు అవతరించారు. సో విధంగా దేవతలంతా భూదేవి దేవతలంతా స్తుతించారు కాబట్టి భగవంతుడు వాళ్ళ ప్రార్థనలు నేర్పించారు. వాళ్ళు ఆయన రావాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఆయన సంకల్పం మాత్రం చేతనే దైత్యులు, దానవులంతా కూడా హతాయిపోతారు, కానీ ప్రత్యక్షంగా రావాల్సిన అవసరం లేదు. కానీ భగవంతుడు లీల చేస్తూ మనకు చూపించడానికి
నేనున్నాను, నా యొక్క ఆశ్రయాన్ని తీసుకుని నా యొక్క సంరక్షణలో ఉండండి అని చెప్పడానికి భగవంతుడు అవతరిస్తుంటారు. భక్తుల్ని ఆకట్టుకోవడానికి, భక్తుల యొక్క మనసుల్ని ఆకట్టుకోవడానికి, అదేవిధంగా భగవంతుడి యొక్క మహిమాన్వితమైనటువంటి లీలను మనందరూ చర్చించడానికి వినడానికి ఒక సువర్ణ అవకాశం అవుతుంది. The incarnations of the Lord appear under certain extraordinary circumstances like above mentioned occasions, and the incarnations performs a task which is not even imaginable by the brain of mankind. సో ఇందాక చెప్పినట్టు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాన్ని నిర్వహించడానికి, ధర్మ సంస్థాపనార్థం, అలాగే ఒక ప్రత్యేకమైన ఇటువంటి అవతరణ విషయాల గురించి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి తన యొక్క సాధారణమైనటువంటి బుద్ధితో ఆలోచించలేదు. ఆయనకి అంతుపట్టదు, అర్థం కాదు కూడా. ఎందుకంటే ఆ బుద్ధి ఇంతే ఉంది, మన మనిషి యొక్క మేధస్సు ఇంతే. మన యొక్క లౌకిక పాండిత్యంతో, మన యొక్క చాతుర్యంతో అచింత్యమైనటువంటి ఆ శక్తి గురించి అర్థం చేసుకోవడం అనేది మనకు సాధ్యపడదు. మనం ఏదో చాలా గొప్పవాళ్ళని మనం అనుకుంటాం, కానీ మన కెపాసిటీ చాలా లిమిటెడ్. మన పరిమితమైనటువంటి ఇంద్రియాలతో, మన పరిమితమైనటువంటి మనస్సుతో ఆ పూర్ణ పురుషోత్తమైనటువంటి భగవంతుని అర్థం చేసుకోవడం అనేది సాధ్యపడదు. అందుకే మనకి ఏం చెప్తారు, అద శ్రీకృష్ణ నామాది బహే గ్రాహ్యం ఇంద్రియేతన్నారు. మనం శ్రీకృష్ణుడి యొక్క నామ లీల గుణాల గురించి ఈ భౌతికమైనటువంటి ఇంద్రియాలతో గ్రహించడం అనేది సాధ్యపడదు అని చెప్తున్నారు. అందుకే వాటిని అర్థం చేసుకోవాలంటే సేవన్ముఖే జిహ్వాలో స్వయం స్ఫురత్యత, స్వయంగా భగవంతుడి యొక్క అనుభూతి కావాలంటే సేవ ద్వారా, భగవత్ సేవ ద్వారా భగవంతుడి శరణాగతి చెంది ఆ విధంగా భగవంతుడి అనుగ్రహం చేతనే మనం భగవంతుని అర్థం చేసుకోవాలి. అంతేగాని మన కెపాసిటీ సరిపోదు. అక్కడ అదే చెప్తున్నారు, ఇట్స్ నాట్ బై టైనీ బ్రెయిన్ ఆఫ్ మ్యాన్ కైండ్. The modern creators of many cheap incarnations may take note of a fractional incarnation of God as a gigantic board with a suitable snout to carry the planet Earth. సో ఇటువంటి ఈ ఆధునిక వేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా సునాయాసంగా వీటిని తీసుకొని మేము కూడా సృష్టిస్తాం ఈ భూమిని కాపాడడానికి. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రాబోట్స్ని సృష్టిస్తున్నారు, ఇంకేదో ఉపకరణాలు సృష్టిస్తున్నారు. సో మేము కూడా దీన్ని ఏదో ఇవన్నీ సృష్టించి మేము కూడా భగవంతుడు సమానమైపోతాం అనుకుంటారు. ఫస్ట్ థింగ్, ఒక విషయం ఇప్పటికీ సైంటిస్టులకి కానీ ఎవరైతే నాస్తికులు ఉన్నారో వాళ్ళకి కానీ అంతపట్టినటువంటి ఒక విషయం ఒకటి ఉంది. వాళ్ళన్నీ సృష్టిలో ఉన్నటువంటి కణజాలన్నింటినీ తీసుకొచ్చి ఒక దగ్గర అమర్చి పెట్టవచ్చు. యాటమ్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్. కానీ చైతన్యం అనేటువంటి కణం ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? ఆ పరిశోధనలు ఇప్పటికి కూడా తేల్చి చెప్పలేనటువంటి విషయం. ఇప్పటికీ అది అంతపట్టిన విషయం వాళ్ళకి. ఇది తీసుకురండి, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టంటే దాని మీద వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ రాయండి. కానీ ఈ చైతన్యం అనేది ఇక్కడి నుంచి పుట్టుకొస్తుంది. కాన్షియస్నెస్, చైతన్యం అంటే కాన్షియస్నెస్ ఇంగ్లీష్. సో ఈ కాన్షియస్నెస్, వేర్ డస్ ద కాన్షియస్నెస్ ఇవాల్వ్ ఫ్రమ్? అందుకే ప్రభుపాదుల వారు ఒక చక్కటి పుస్తకం ఉంటుంది మనకి, ద కాన్షియస్నెస్ మిస్సింగ్ లింక్ అని. చైతన్యం అనేది ఇక్కడి నుంచి పుట్టుకొస్తుంది. దానికి ఇప్పటికీ ఆన్సర్ లేదు. సో చైతన్యం అనేది ఇక్కడి నుంచి పుట్టుకొస్తుంది, ఆత్మ నుంచి. ఇక్కడి నుంచి ఆత్మ నుంచి. ఆత్మ అనేది చైతన్యంతో కూడుకున్నటువంటిది. ఆత్మ అనేది శరీరం నుంచి వెళ్ళిపోయింది అనుకోండి, శరీరం చైతన్యవంతంగా ఉంటుందా? ఉండదు, నిర్జీవంగా ఉంటుంది. సో ఆ విధంగా మనం ఆత్మలో ఆ భగవంతుడి యొక్క అంశం మనలో చైతన్యం ఉంది. ఆ విషయాన్ని మనం మర్చిపోతుంటాం. So when the Lord appeared to pick up the earth, the demons of the name Hiranyaksha tried to create a disturbance in the
methodological function of the Lord, and therefore he was killed by being pierced by the Lord's tusk. So నరసింహస్వామి హిరణ్యకశిపుని ఏ విధంగా వధించారు? గోర్లనే ఆయుధంగా శిలటంక నకాలే. శిల అంటే చాలా బలిష్టమైనటువంటి శిల లాగా బలిష్టమైనటువంటి గోర్లతో ఆ హిరణ్యకశిపుడి యొక్క హృదయాన్ని చీల్చేశారు. అలాగే ఇక్కడ వరాహస్వామి హిరణ్యకశిపుడు ఏ విధంగా వధించారు? తన యొక్క దంతములతో. సో దంతములతో పిచ్చి మరి చంపేశారు. According to Srila Jiva Goswami, the demon Hiranyaksha was killed by the hands of the Lord. సో ఆ విధంగా జీవ గోస్వామి గోస్వామి కూడా నిర్ధారిస్తున్నారు, హిరణ్యాక్షుడు భగవంతుడి యొక్క చేతుల ద్వారా సంహరించబడ్డాడు. అక్కడ గద ఉంది కదా, గదను ఉపయోగించి సంహరించారని. Therefore, his version is that after being killed by the hands of the Lord, the demon was pierced by the tusk. సో ఆ విధంగా చేతులతో వధించిన తర్వాత అప్పుడు తన దంతములతో పొడిచి వేశారని రాక్షసుని చెప్తున్నారు. శ్రీ విశ్వనాథ్ చక్రవర్తి ఠాగూర్ కన్ఫర్మ్స్ దిస్ వర్స్. సో ఈ విధంగా విశ్వనాథ్ చక్రవర్తి ఠాగూర్ కూడా నేను చెప్పినటువంటి ఆ విషయాన్ని ఒప్పుకుంటున్నారు, కన్ఫర్మ్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే రక్తసిక్తంతో నిండిపోయిందో శరీరం అంతా కూడా, ఆయన శరీరమే కాదు, స్వామి యొక్క ముఖం కూడా మొత్తం రక్తంతో నిండిపోయింది. సో ఆ విధంగా హిరణ్యాక్షుని వధించారు. సో ఈరోజు వరాహస్వామి అవతరించినటువంటి రోజు. సో కనీసం మనం దశావతార స్తోత్రాన్ని విషయాలు విషయాలు ఆ భాగవతం అంతా స్వామి యొక్క లీలలు ఉన్నాయి. ఇవన్నీ మనం చదవాలి. ఒక మొత్తం చాప్టర్స్, ఈ 7th చాప్టర్ తర్వాత ఇక్కడ 3వ స్కంధంలో మనకి 17వ అధ్యాయంలో కూడా స్వామికి మరియు ఆ అసురుడికి జరిగినటువంటి యుద్ధం గురించి కూడా చాలా వివరంగా వర్ణిస్తున్నారు. ఒక్కొక్క సన్నివేశాన్ని వర్ణిస్తున్నారు. చాలా మహాద్భుతంగా ఉంటుంది. కొంతమందికి ఫైట్స్ అంటే ఇష్టం కదా, సో వాళ్ళు చదివితే ఎలా జరిగింది యుద్ధం, ఫస్ట్ మాటలతో తూటాలు అంటే ఒకరిని రెచ్చగొట్టాలంటే ఫస్ట్ డైరెక్ట్ వెళ్ళి కొట్టలేదు కదా, సో ఉద్రేకపరచాలి. సో ఆ విధంగా హిరణ్యాక్షుడు మాటలతో స్వామిని అవమానించాడు. అది బాధ కలిగింది స్వామి. సో అలా మాటలతో జరిగిపోయిన తర్వాత ఫిజికల్. జయ శ్రీ వరాహ స్వామికి జయ. వరాహ స్వామి వరాహ ద్వాదశి మహామహోత్సవ్ కి జయ. శ్రీల ప్రభుపాద్ కి జయ. గౌర్ ప్రేమానందే.